హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. సెల్ ఫోన్ స్కామ్ మీరు చూస్తున్న బోర్డు మీద సెల్ ఫోన్ స్కామ్. ఇప్పుడు బయట అనేది ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్ని ట్రెండింగ్ వీడియోస్ అనేవి ఎట్లా వస్తాయో అట్లా బయట ఈ సెల్ ఫోన్ స్కామ్ అనేది ట్రెండింగ్ అయిపోయింది. దీని ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది, అసలు వాళ్ళు బకరాని ఎట్లా చూస్ చేసుకుంటారు, ఈడే మా బకరా అనేసి వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, ఎట్లా చూస్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో వీడియోని అందరు లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే చాలామంది మీ పక్కనో మీ ఎదురుగానో ఉంటారు కానీ ఎవరికి తెలియదు. కాబట్టి ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, లాస్ట్ దాకా మీకు కూడా అర్థమవుతుంది వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు. తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవ్వరు కానీ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకే అర్థమవుతుంది, ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఆటోమేటిక్గా షేర్ చేస్తారు. చూడండి, సెల్ ఫోన్ స్కామ్. ఈ సెల్ ఫోన్ స్కామ్ వాళ్ళు ఎట్లుంటారంటే బయట నుంచి ఒక డొక్కు ఫోన్ పట్టుకొస్తారు, ఏదో చైనా ఫోను, ఏదో వరస్ట్ ఫోన్, ఇక పనికి రాని ఫోన్ పట్టుకొస్తారు. దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి దాన్ని ఏం చేస్తారు, ఒప్పో ఫోన్ గానో, లేకపోతే వివో ఫోన్ గానో, లేకపోతే OnePlus ఫోన్ గానో, ఒక చిన్న పౌచ్ కానీ అవన్నీ రెడీ చేసుకొని వచ్చేసి కొత్తగా, అంటే ఫోన్ చూసాం ఎట్లా ఉంటుంది అంటే కొత్తగా ఉంటుంది. ఎవరైనా చూసి సరే నిన్ననే కొన్నాడేమో అని అనుకోవాలి, అట్లా ఉంటుంది ఫోన్. అది కూడా మనుషుల్ని ఎట్లా చూస్ చేసుకుంటారంటే బైక్, కారు ఇట్లా పోయేటోని కాకుండా కంపెనీకి ఏదైనా డ్యూటీకి రోడ్ నడుచుకుంటూ పోతుంటారు చూడండి, అటువంటి వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి లేకపోతే ఎవరికో చెప్పి అంత టైం వేస్ట్ చేయలేరు. కాబట్టి ఇటువంటి డ్యూటీకి పోయేటే వాళ్ళని, కంపెనీకి పోయేటే వాళ్ళని, లేకపోతే ఒరిస్సా వాళ్ళను, బీహార్ వాళ్ళను చూస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గరికి పోయి అన్న ఇట్లా నేను ఒక కొత్త ఫోన్ కొన్నా, ఇది నేను జస్ట్ ఒక 1 month అయింది, సడన్గా మా కూతురికి ఇట్లా బాగాలేదు, ఫోన్ వచ్చింది ఊరు నుంచి, నేను ఊరికి వెళ్ళాలి, నాకు పైసలు లేవు, తర్వాత అక్కడ ట్రీట్మెంట్ కూడా పైసలు కావాలి, ట్రీట్మెంట్ కూడా పైసలు లేవు, మొన్న రీసెంట్లీ కొన్నానా ఇట్లా 15,000 పెట్టి, కావాలంటే చూడు ఫోన్ ఒకసారి అనేసి ఫోన్ చూపిస్తాడు. 15,000 నాకు హాఫ్ రేట్గా ఇచ్చేసి, నాకు ఎక్కువ కూడా వద్దు, 7-8,000 ఇచ్చేసి చాలు, నీకు ఇచ్చేస్తా, కావాలంటే బిల్ అన్ని ఇస్తా అనేసి ఫేక్ బిల్స్ అవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. చూసిన వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు బతిమలాడేది, అక్కడ రీజన్ చెప్పేది వీళ్ళందరూ చూసి కొంతమంది మెల్ట్ అయిపోతారు. అరే అక్కడ నిజంగా బాగాలేదు అంటుంటుండు, చూస్తారు ఫోన్ కూడా బాగానే ఉందా, కొనుక్కోవచ్చు అనుకొని కొంతమంది అప్పటికే శాలరీ వచ్చి ఉంటాయి. వీళ్ళు కూడా అది కూడా ఎప్పుడు ప్లాన్ చేస్తారు, కరెక్ట్ శాలరీస్ టైంలో, ఈ 1st నుంచి 10th వరకు, అదే టైంలో వీళ్ళు ఇక్కడ రోడ్డు మీద ఎవరైతే ఇట్లా పోతుంటారో వాళ్ళని క్యాచ్ చేస్తుంటారు. ఇట్లా శాలరీలు వచ్చే టైంలో వీళ్ళు ఇట్లా చేయడంతో కొంతమంది ఏం చేశారు, సర్లే మా ఫోన్ కూడా బాగానే ఉంది కదా అనేసి మనీ పే చేసి వచ్చేసారు. ఆ బిల్స్ ఆ ఫోన్ తీసుకుని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోన్ని చూస్తే, ఒక 2 రోజులు వాడిన తర్వాత చూస్తే అది ఒక చైనా ఫోన్. అంటే ఏది అసలు కాల్స్ రావు, ఇన్కమింగ్ కాల్స్ రావు, అవుట్ గోయింగ్ కాల్స్ రావు, ఫోన్ సరిగ్గా పనిచేస్తలేదు, నెట్వర్క్ సరిగ్గా పనిచేస్తలేదు, చూస్తేనేమో డొక్కు ఫోన్. ఇప్పుడు ఏడ కంప్లైంట్ ఇవ్వాలి, వెదర్ని అడుగుతావు, ఏం గ్యారంటీ ఉంది? నువ్వు కొన్నదే రోడ్డు మీద ఎవరో పోయేటోంది, ఎవరో ఉన్నావు, వాడు ఏడుంటాడు. 500 రూపాయలు 600 రూపాయలు కూడా వాల్యూ లేని ఫోన్ని ఆడు ఏదో కొంచెం మాడిఫికేషన్స్, కొంచెం స్పెసిఫికేషన్స్ యాడ్ చేసి 6,000-7,000 అమ్మేస్తుంది. ఇట్లా ప్రజల్ని మోసం చేస్తారు బయట. ఇప్పుడే జస్ట్ ఒక 1 hour బ్యాకే ఈ కేసు వచ్చింది. నేను ఆడికి పోతుంటే పాపం మనోడు కొంచెం భయపడ్డాడు, ఎందుకంటే న్యూస్ అనగానే కొంచెం భయపడ్డాడు. మళ్ళా ఎందుకంటే వాళ్ళు కంపెనీలో పనిచేసుకునేటోళ్ళు, సడన్గా న్యూస్ ఇట్లా పోలీస్ అనగానే వాళ్ళు కూడా కొంచెం భయం ఇస్తుంది కదా. సో అట్లా మనోడు కొంచెం భయపడేసి వెళ్ళిపోయాడు. నేను అందుకే మనోడు తరఫున ఈ వీడియో చేస్తున్నా. సో బయట కానీ ఎవరన్నా రోడ్డు మీద ఎట్లా మా ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంది, మా కూతురికి ప్రాబ్లం ఉంది, ఇట్లా ఫోన్ అమ్మేస్తున్నా అంటే ఫోన్ ఓకే, ఒకవేళ ఎవరన్నా నిజంగానే అట్లా అయింది అనుకోండి, మీకు నిజంగా ఫోన్ కావాలి, మనోడు అట్లా తక్కువనే ఇస్తున్నాను అనుకోండి, దగ్గరలో ఏదైనా ఫోన్ షాప్ ఉంటే ఆ ఫోన్ షాప్కి పోయి చూపియండి ఫోన్ని, అన్న ఇట్లా అంతా అంటుండు, ఇది నేను కొనొచ్చా, దీన్ని ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ఫోన్ని మనం లోపల ఇప్పి మనం చూడలేం కదా, మనం బయట వరకు బాగుందా, కెమెరా బాగుంటుందని వారికి చూడగలుగుతాం, కానీ లోపల ఏముందో మనకు తెలియదు. కాబట్టి ఒకసారి ఫోన్ షాప్కి పోయి అక్కడ అన్న ఒకసారి ఈ ఫోన్ గురించి చూడండి అనేసి అక్కడ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఆడనే కొనొచ్చా లేదు అనేసి మన ఫోన్ షాప్ చెప్పేస్తాడు, అరే ఓకే మంచి రేట్ ఇస్తుందో తీసేసుకో అంటాడు. లేదు అంటే చెప్తాడు ఏదైనా ప్రాబ్లం ఉంటే, అప్పుడు మీకు కూడా ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరు మోసపోరు ఇట్లా చేస్తే. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. బయట చాలా ట్రెండింగ్ నడుస్తుంది, ఇది ఒక సెల్ ఫోన్ స్కామ్ అయిపోయింది. చాలామంది
ఇట్లా తక్కువ లేనోళ్ళని చూసుకుని ఇట్లా ప్లాన్ చేసి ఉన్న పైసలని కొట్టేస్తారు. చాలామంది తిండికి కూడా పైసలు లేక కొంతమంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీకు కూడా తెలిసిందే, ఫోన్ లేకపోతే మనిషి జీవితం లేనట్టు అయిపోయింది. అట్లా ఫోన్ కోసమని ఇట్లా చేస్తుంటే అందరు ఇట్లా చేస్తారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట మొత్తం చాలా డేంజర్గా ఇట్లా స్కామర్లు. కాబట్టి ఈ స్కామర్లు అందరితో చాలా జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కాపాడుకోండి. సో ఇది ఈరోజు నేను ఈ సెల్ ఫోన్ స్కామ్ గురించి చెప్పాల్సిన వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మా బీసీ మీడియాని సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ ఇట్లా కొట్టి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, అయిపోతుంది. అండ్ దిస్ విష్ణు చైతన్య, బాంబే, బీసీ మీడియా.